బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుంది. రేపటి నాటికి వాయుగుండంగా బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుంది. రేపటి నాటికి వాయుగుండంగా బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జిల్లాలోని వాతావరణ పరిస్థితులు నిలకడగా ఉండటంతో ముంపు ప్రాంతాలలో వరద నీరు తగ్గుముఖం పడుతుంది. మరికొన్ని రోజుల పాటు భారీ వర్షం సూచన ఉండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 జిల్లాలకి రెడ్ అలర్ట్, 2 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. కొంత వరుణుడు కొంత గెరువివ్వటంతో వర్ష ప్రభావం కొంత తక్కువ ఉండటంతో ఇటు లోతట్టు ప్రాంతాలు, ఇటు ముంపు కాలనీలు మొత్తం కూడా వరద నీరంతా కూడా వెళ్లిపోతున్న పరిస్థితి. ప్రాంతాలనైతే అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటు కొంత ఉమ్మడి ఇటు హన్మకొండ, వరంగల్ ట్రై సిటీ వ్యాప్తంగా కూడా 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అయితే ప్రస్తుతం లోతట్టు ప్రాంత ప్రజలనైతే పునరావాస కేంద్రాలలో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఇటు వరంగల్, హన్మకొండ 2 జిల్లాలు చూసినట్లయితే ఇటు నర్సంపేటలోని మాదన్నపేట చెరువు, సంగం మండలంలోని ఎలుగూరు రంగంపేట చెరువు, పర్వతగిరిలోని ఆకేరు, పరకాలలోని చలివాగు, నడికుడలోని కంటాత్మకూరు చెరువు, ఆత్మకూరులోని కటాక్షపూర్ చెరువుతో పాటు పలు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు హన్మకొండలో చూసుకున్నట్లయితే వడ్డపల్లి చెరువు, భద్రకాళి చెరువుకు భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అయితే అప్రమత్తమైతే అయింది. రానున్న ఈ నెల 19 వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు, అత్యవసర సహాయం అందించేందుకు ఇటు పోలీసులు కానీ ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇటు మనం జయశంకర్ భూపాలపల్లి చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకైతే బొగ్గు ఉత్పత్తికి అంతరాయం అయితే ఏర్పడింది. ముఖ్యంగా సింగరేణి కనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయము ఏర్పడటంతో 6.5 కోట్ల పైగా నష్టం వాటిల్లినట్టుగా సింగరేణి యాజమాన్యం చెప్తుంది. 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి తీయాల్సి ఉండగా 3,000 టన్నులు మాత్రమే తీసినట్లుగా వారు చెప్తున్నారు. అంతేకాదు ఇటు భూపాలపల్లి జిల్లా మహాముత్తారం వద్ద కోణంపేట వాగు లో లెవెల్ కల్వర్ట్ పై నుండి ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. అంతేకాదు ఇటు భూపాలపల్లి డివిజన్లో పాటు ఇటు కాటారం డివిజన్ చూసుకున్నట్లయితే అనేక చెరువులు అయితే మత్తడి పోస్తున్నాయి. ఆ వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొన్ని ప్రాంతాలకు కొంత రాకపోకలు కూడా స్తంభించిపోయాయని చెప్పుకోవచ్చు. ఇటు గోదావరికి కూడా భారీ వరద నీరు పోటెత్తింది. ఇటు ప్రాణహిత గోదావరి వరద భారీగా రావడంతో ఇటు కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 6.5 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ప్రవహిస్తుంది. 85 గేట్లు ఎత్తి మొత్తము లక్ష్మీ బ్యారేజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి దిగువకైతే విడుదల చేస్తున్న పరిస్థితి. అంతేకాదు ఇటు ములుగు జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదవడంతో కొంత చెరువులు, ముఖ్యంగా లక్నవరం చెరువు, మన రామప్ప చెరువులకి భారీగా వరద నీరు అయితే చేరింది. అంతేకాదు ఇటు చెంపండ వాగు ఉధృతకి ఇటు కొండాయి, ఐలాపురం, మల్యాల గ్రామాలకి రాకపోకలు స్తంభించిపోయాయి. ఇటు చలబాక
బానాజీ బంధం దగ్గర కూడా జంపన వాగు ఉధృతకి కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించబోవడంతో ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవల్ని ఏర్పాటు చేసి కొంత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఇటు మనము మహిబాద్ జిల్లాలో కూడా చూసుకుంటే భారీ వర్షాలకైతే ఇటు మహిబాద్లోని నిజాం చెరువు మత్తడి పోస్తున్న పరిస్థితి. అంతేకాదు ఇటు పాకాల చెరువు కూడా భారీగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు మహిబాద్లోని ఆకేరు వాగులో కూడా భారీగా వరద నీరు రావడంతో ఇటు జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా మొత్తము ముంపు ప్రాంతాలని ఇటు నదీ పరివాహక ప్రాంతాలను పర్యటిస్తూ ఎక్కడికక్కడికి ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం ఓవరాల్గా ఈ నెల 19 వరకు కూడా వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యమంత్రి సూచించిన సూచనల మేరకైతే అలర్ట్ అయి ఉంది. ఎలాంటి విపత్తు వచ్చినా కానీ సంసిద్ధంగా ఉంది. ఎక్కడికక్కడికి పోలీస్ విభాగం వైద్య శాఖ కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎక్కడైతే మునిగిపోయిన కాలనీలు కానీ గ్రామాల్లో కానీ పర్యటించి అక్కడ వైద్య సేవలు అందించడమే కాకుండా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కొంత దోమలు పెరగకుండా కూడా కొంత సహాయక చర్యలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయ సహకారాలు అందించే విధంగా ప్రభుత్వ యంత్రాంగాలు మొత్తం కూడా సంసిద్ధమయ్యాయి. గ్రామాలలో అత్యవసర సేవలతో పాటు అత్యవసర వైద్య సేవలతో పాటు ఇటు నిత్యావసరాలు అందించడమే కాదు ఇటు పునరావాస కేంద్రాల్లో ఉంచి జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యల్లో అధికారులు పాల్గొనడం కొంత ప్రజలైతే హర్షిస్తున్నారు. కానీ కొన్ని ముంపు ప్రాంతాల ప్రజలు మాత్రం ప్రతి సంవత్సరం వరదలు వచ్చినాయంటే అనేక ఇబ్బందులు పడుతున్నాం, ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపెట్టాలని ఇటు వరంగల్ హన్మకొండలోని ముంపు కాలనీల ప్రజలైతే కోరుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై అన్ని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అత్యవసరం అయితే భారీ వర్షం నమోదైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అందుకు ఏ విధంగా సంసిద్ధమై ఉండాలనే విషయాలు అధికారులతో కలెక్టర్లు ఎస్పీలు చర్చిస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించే విధంగా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఉంది. కెమెరామెన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.